రామప్ప దేవాలయము వరంగల్. రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలువబడే రామప్ప ఆలయం తెలంగాణలోని వరంగల్ నుంచి 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలంపేట గ్రామంలో ఉన్న ఒక చారిత్రాత్మక అద్భుతం. కాకతీయ రాజవంశం పాలనలో 13వ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ ఆలయం 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన నిర్మాణం. ఈ ఆలయంలోని క్లిష్టమైన శిల్పాలు మరియు తేలియాడే ఇటుకలు మరియు దాని అద్భుతమైన శాండ్ బాక్స్ పునాదికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన సైన్యాధిపతి అయిన రేచర్ల రుద్రుడు 1213 CEలో గణపతిదేవ పాలనలో స్థాపించారు. దీనికి ప్రధాన శిల్పి రామప్ప పేరు పెట్టారు. ఇది చాలా అరుదు, ఎందుకంటే భారతదేశంలోని దేవాలయాలకు సాధారణంగా దేవుళ్ళు లేదా రాజుల పేర్లు పెడతారు. ఈ ఆలయంలో శివునికి అంకితం చేయబడింది కాబట్టి ప్రధాన గర్భగుడిలో ఒక పెద్ద శివలింగం ఉంది. రామప్ప ఆలయము అద్భుతమైన ఇంజనీరింగ్కు మరియు ప్రసిద్ధి చెందింది. పైకప్పులో తేలియాడే ఇటుకలను ఉపయోగించడం వల్ల నిర్మాణం యొక్క బరువు గణనీయంగా తగ్గింది. స్తంభాలు, పైకప్పులు మరియు గోడలపై ఉన్న క్లిష్టమైన చెక్కడాలు భారతీయ పురాణాల నుంచి దృశ్యాలను, కాకతీయుల జీవితాన్ని మరియు ఆ యుగానికి చెందిన నృత్యకారులను వర్ణిస్తాయి. ఆ కాలపు సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి ఆ శిల్పాలన్నీ. రామప్ప ఆలయము ఎత్తైన వేదికపై ఉంది మరియు ఎర్రటి ఇసుకరాయిని ఉపయోగించి నిర్మించారు. శతాబ్దాలుగా భూకంపాల నుంచి దీన్ని రక్షించిన ప్రత్యేకమైన శాండ్ బాక్స్ పునాది ఉంది. శిఖరంపై తేలియాడే ఇటుకలతో తయారు చేయబడింది. దాని నిర్మాణము అత్యద్భుతం. గోడలు దేవతలు, పౌరాణిక జంతువులు మరియు నృత్యకారుల వివరణాత్మక శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఆలయం లోపల ఉన్న స్తంభాలు కూడా చాలా అద్భుతంగా చెక్కబడ్డాయి. ఆలయం ముందు కూర్చొని ఉన్న శివుని వాహనమైన నందీశ్వరుడు ఉండడం ఇది కాకతీయుల చేతి పనితనానికి చక్కటి ఉదాహరణ. ఈ నందీశ్వరుని విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయము గురించి చెప్పుకోవాలి అంటే ఎంత చెప్పినా తనివి తీరదు అన్నమాట. అంత బాగుంది ఆలయం అంతా. కానీ శిల్పాలు మాత్రం అసలు రాతి మీద ఎలా చెక్కారు అన్నది ఇప్పటి వరకు కూడా అర్థం కాదు. ఆలయం